హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశోక్ టీచ్ ట్యూటోరియల్స్. మనం ఈరోజు ఒక రియల్ వెబ్సైట్ అయితే క్రియేట్ చేయబోతున్నాం. ఆ వెబ్సైట్కి నేమ్ అనేది గ్రోజో అనే నేమ్ అయితే ఇచ్చాను. మనము ఈ గ్రోజో వెబ్సైట్ మొత్తాన్ని చాట్‌జీపీటీతో కలిసి బిల్డ్ చేయబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేసుకున్నాను. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకున్న తర్వాత చాట్‌జీపీటీ డైరెక్ట్ ఓపెన్ చేసుకున్నాను. చాట్‌జీపీటీతో నేను చాలాసేపే మాట్లాడుకున్నాను కాబట్టి నా చాట్ అనేది చాలా లాస్ట్లో ఉంటుంది. కాబట్టి నా చాట్ అనేది ఓపెన్ చేసుకున్నాను. చాలా లాస్ట్లో నా ప్రాజెక్ట్ అనేది చాలా లాస్ట్లో ఉంటుంది. నేను చాలాసేపు చాట్‌జీపీటీతో మాట్లాడుకున్నాను. నా కోడ్ అనేది చాలా లాస్ట్లో ఉంది కాబట్టి నేను ఇక్కడ సైడ్ బార్లో అనేది నేను డైరెక్ట్గా ఓపెన్ చేసుకుంటాను అన్నమాట. చాట్‌జీపీటీలో నా టాపిక్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. సో మీకు అంత చూపించాలని నాకు లేదు ఉద్దేశం. చాలా పెద్ద వీడియో అవుతుందన్నమాట. సో ఇప్పుడు మనము డెస్క్టాప్ పైనకి వచ్చేస్తాం. వచ్చిన తర్వాత మనం రీఫ్రెష్ చేసుకొని విజువల్ స్టూడియో అనేది ఓపెన్ చేసుకోవాలి. విజువల్ స్టూడియో ఓపెన్ చేసుకున్న తర్వాత విజువల్ స్టూడియో ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. విజువల్ స్టూడియో ఇంటర్ఫేస్ అనేది పైన ఫైల్ పైన నొక్కేసేయండి. ఇక్కడ పైన ఫైల్ పైన నొక్కి నౌ ప్రాజెక్ట్ సొల్యూషన్ నొక్కేసేయండి. క్రియేట్ ఏ ప్రాజెక్ట్. ఇక్కడ మనం డైరెక్ట్గా నేమ్ అనేది ఇచ్చుకుందాం. నేను నేమ్ అనేది గ్రోజో అని ఇచ్చాను. ఇక్కడ నెక్స్ట్ నొక్కండి. ఇక్కడ సెట్టింగ్స్ అన్నీ డిఫాల్ట్గానే వదిలేసి ఒకసారి చూసుకొని డిఫాల్ట్గా వదిలేసి క్రియేట్ అనేది నొక్కేసేయండి. సో మనకు ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. మన ప్రాజెక్ట్ అనేది ఆల్మోస్ట్ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ చూసుకోవచ్చు విజువల్ స్టూడియో అనేది ఓపెన్ అయింది. మన ప్రాజెక్ట్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అయింది. ఇక్కడ చూసుకోవచ్చు మన ప్రాజెక్ట్ మొత్తాన్ని చాట్‌జీపీటీతోనే మనం క్రియేట్ చేయబోతున్నాం విజువల్ స్టూడియోని. కాబట్టి నేను విజువల్ స్టూడియోస్ టాపిక్ని చాట్‌జీపీటీతో సెర్చ్ చేసుకొని మాట్లాడుకొని తీసుకుంటున్నాను అనమాట. ఇక్కడ కోడ్ మొత్తాన్ని నేను చాట్‌జీపీటీ ఇచ్చిన కోడ్తో ఇంక్లూడ్ చేసుకుంటాను. ఇండెక్స్ బాక్స్లో ఉన్న మొత్తం కోడ్ని డిలీట్ చేయమని చెప్పింది. తాను ఇచ్చిన కోడ్ని అక్కడ పేస్ట్ చేయమని చెప్పింది. కాబట్టి నేను చాట్‌జీపీటీ ఇచ్చిన కోడ్ మొత్తాన్ని కాపీ చేసుకున్నాను. ఇక్కడ ఇండెక్స్ బాక్స్లో ఉన్న కోడ్ మొత్తాన్ని Ctrl+A చేసుకొని డిలీట్ చేసి చాట్‌జీపీటీ ఇచ్చిన కోడ్ మొత్తాన్ని పేస్ట్ చేశాను అనమాట. ఫస్ట్ స్టెప్ చాట్‌జీపీటీ ఇచ్చిన కోడ్ని నేను పేస్ట్ చేశాను. స్టెప్ 3 చాట్‌జీపీటీ ఏం చెప్పిందని చూస్తాను అన్నమాట. సో ఇక్కడ చాట్‌జీపీటీ ఏం చెప్పిందంటే CSS ఫైల్ అనేది ఉంటుంది. ఆ ఫైల్లో మనము మళ్ళీ కోడ్ అనేది పేస్ట్ చేయాలి. దానికోసం www.root అనే ఫైల్ని ఓపెన్ చేసుకోవాలి. CSS అని ఉంటుంది. దాని కింద ఇంకో ఫైల్ అనేది ఉంటుంది CSS. ఆ ఫైల్ పైన డబుల్ క్లిక్ చేయమని చెప్పింది. ఈ కోడ్ని అక్కడ పేస్ట్ చేయమని చెప్పింది. సో నేను అలానే చేశాను. www.root అనే ఫైల్ ఓపెన్ చేశాను. ఇక్కడ CSS ఫైల్ దాన్ని నొక్కగానే ఇంకో ఫైల్ అనేది ఉంటుంది. ఆ ఫైల్ పైన డబుల్ క్లిక్ చేస్తాను. కోడ్ మొత్తం ఇలా ఓపెన్ అయింది. ఈ కోడ్ మొత్తాన్ని Ctrl+A చేసుకొని డిలీట్ చేస్తాను అన్నమాట. డిలీట్. ఇప్పుడు చాట్‌జీపీటీ ఇచ్చిన కోడ్ మొత్తాన్ని కాపీ చేసుకొని విజువల్ స్టూడియోలో పేస్ట్ చేసుకుంటాను అన్నమాట. సో ఇక్కడ పేస్ట్ చేసుకున్న కోడ్ నో ఇష్యూస్, ఎలాంటి ఇష్యూ అంటే ఎర్రర్ అనేది లేదు. ఎలాంటి ఎర్రర్స్ లేకుండా కోడ్ అనేది సక్సెస్ఫుల్గా పేస్ట్ అయిపోయింది. ఇక్కడ చివరిలో సేవ్ చేసుకొని రన్ చేయమని చెప్పింది అన్నమాట. 4th స్టెప్ సేవ్ చేసుకున్న తర్వాత రన్ చేయమని చెప్పింది. సో నేను కూడా సేవ్ చేసుకుంటాను అన్నమాట ఫైల్. విజువల్ స్టూడియోలోకి రావాలి. విజువల్ స్టూడియోలోకి వచ్చిన తర్వాత Ctrl+S నొక్కితే ఇలా ఫోల్డర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేను డాక్యుమెంట్స్లో సేవ్ అనేది చేసుకుంటాను. డాక్యుమెంట్స్. సో ఇక్కడ ఫైల్ అనేది క్రియేట్ చేయాలి. నేను ఫైల్ పైన నొక్కి ఫైల్ అనేది క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు ఫైల్ని డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేసుకుంటాను. ఇక్కడ గ్రోజో అని నేమ్ అయితే ఇస్తున్నా. గ్రోజో అని నేమ్ ఇచ్చుకున్న తర్వాత డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేసుకుంటాను. ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకొని సేవ్ చేస్తున్నాను అనమాట. అంతే. నా కోడ్ మొత్తం ఇప్పుడు అక్కడే సేవ్ అయి ఉంటుంది. మన ప్రాజెక్ట్ మళ్ళీ ఓపెన్ చేసుకొని అక్కడనే వర్క్ అనేది చేసుకోవచ్చు. స్టెప్ 4 చాట్‌జీపీటీ చెప్పిన విధంగా నేను కంటిన్యూగా ఫాలో అయ్యాను. ఫ్రెండ్స్ మీకు మళ్ళీ చెప్తున్నాను, ఇది ఫస్ట్ ఎపిసోడ్ లాంగ్ ఉంటుంది. ఇది వేస్ట్ అండ్ మీకు జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసమే ఇది మీకు చెప్తున్నాను.
సెకండ్ అండ్ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అనేది ఉన్నాయి. సో వాటన్నిటిని నేను చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు నా ఫేస్ అనేది లైవ్లో కూడా చూపిస్తాను అన్నమాట. మనం వర్క్ ఎలా చేస్తున్నాం, ఏమేమి చేయాలనేది డైరెక్ట్గా మాట్లాడుకుంటూ టాపిక్ అనేది చేస్తాం. ఇక్కడ అన్నిటికీ ఎస్ అని నొక్కండి. కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది, వాటన్నిటికీ ఎస్ అని నొక్కేసేయండి. ఇలా 4-5 సార్లు పర్మిషన్స్ అయితే అడుగుతుంది, అన్నిటికీ ఎస్ అని నొక్కేసేయండి. చూసుకోవచ్చు మన వెబ్సైట్ అనేది ఆల్మోస్ట్ క్రియేట్ అయిపోయింది. ఫ్రెష్ క్వాలిటీ ప్రోడక్ట్స్ అని చూపిస్తుంది. ఇది రఫ్ అండ్ టఫ్ అంటే సింపుల్గా అనేది వెబ్సైట్ అనేది క్రియేట్ అయిపోయింది. సో దీన్ని నేను స్క్రీన్ షాట్ తీసుకొని చాట్‌జీపీటీకి అయితే అప్లోడ్ చేస్తాను అన్నమాట. చూసుకోవచ్చు మనకు ఫ్రెష్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రెష్ యాపిల్స్ అన్నిటి పేర్లు ఇచ్చేసి వాటి రేట్స్ కూడా ఇచ్చింది. రేట్స్ ఇచ్చి ఇక్కడ క్లిక్ చేయమని కూడా ఇచ్చింది. సో నేను ఈ కోడ్ మొత్తాన్ని చాట్‌జీపీటీకి అనేది పేస్ట్ చేస్తాను అన్నమాట. చాట్‌జీపీటీ అడిగిన విధంగా నేను కోడ్ అనేది కాపీ చేసుకొని డిలీట్ చేసి చాట్‌జీపీటీ ఇచ్చిన కోడ్ని పేస్ట్ చేస్తాను. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తానంటే ఒకసారి అంతా చూసుకొని ఏం చేయమనేది అనేది చదువుకుంటాను అన్నమాట. చదువుకున్న తర్వాత ఏం చేస్తానంటే ఇక్కడ చెప్పింది సేమ్ విషయం సేవ్ చేసుకున్న తర్వాతే బిల్డ్ అనేది చేసుకోమని చెప్పింది. నేను ఫస్ట్ సేవ్ అనేది చేసుకున్నాను, Ctrl+S నొక్కి సేవ్ చేసుకున్న తర్వాత బిల్డ్ చేసుకోండి. ఒకసారి చాట్‌జీపీటీ చెప్పింది మొత్తం చదువుకోండి ఫ్రెండ్స్. మీకు ఫస్ట్ అండ్ సెకండ్ అనేటివి కొద్దిగా క్లియర్గా ఉండకపోవచ్చు, బట్ సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అనేటివి నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్క టాపిక్ కూడా మిస్ అవ్వకుండా ఏవి ఎందుకు ఈ కోడ్ అనేది పేస్ట్ చేసామో అని కూడా చెప్తాను అన్నమాట. ఓకేనా? మన ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకా ఏదైనా టాపిక్ పైన ఐడియా ఉంటే నాకు కామెంట్లో చెప్పండి. ఆ టాపిక్ పైన మనం వీడియో అనేది చేద్దాం అన్నమాట. చాట్‌జీపీటీతో కన్వర్జేషన్ అనేది నేను చాలాసేపు చేశాను. ఇక్కడ బిల్డ్ అనేది చేస్తున్నాను అన్నమాట. ఇక్కడ బిల్డ్ అనేది సక్సీడ్ అని వచ్చింది. సో ఇక్కడ మనం Ctrl+F5 నొక్కిన తర్వాత ఇలా వెబ్సైట్ అనేది ఓపెన్ అయిపోయింది. ఇక్కడ చూసుకోవచ్చు ఫాంట్ సైజ్ అన్నీ మారిపోయాయి, ప్లస్ బ్యాక్గ్రౌండ్లో ఫొటోస్ అనేది యాడ్ చేసింది అన్నమాట. అన్నిటికీ ఫొటోస్ అనేది యాడ్ చేసింది సెకండ్ కోడ్లో. చూసుకోవచ్చు ఇక్కడ బటన్ అనేది కూడా క్రియేట్ చేసింది. చూసుకోవచ్చు ఇక్కడ షాప్ బై కేటగిరీస్, పాపులర్ ప్రోడక్ట్స్, వాటన్నిటికీ ఇమేజెస్ అయితే జోడించింది అన్నమాట. ఇంతకుముందు ఇమేజెస్ ఏం లేకుండే ఫస్ట్ వెబ్సైట్కి, సెకండ్లో ఇమేజెస్ అనేటివి జోడించింది. జోడించింది మీన్స్ యాడ్ చేసింది అన్నమాట ఇమేజెస్. రైట్, ఇప్పుడు మళ్ళీ విజువల్ స్టూడియోలోకి వచ్చి చాట్‌జీపీటీతో మళ్ళీ కొద్దిసేపు కన్వర్జేషన్ అయితే చేస్తాను అన్నమాట. చేసుకున్న తర్వాత నాకు ఒక డౌట్ అనేది ఉంటుంది. ఆ డౌట్ అనేది నేను క్లియర్ చేసుకొని ఇక్కడ మళ్ళీ కోడ్ని అనేది డబుల్ క్లిక్ చేసుకొని కోడ్ అనేది ఓపెన్ చేసుకుంటాను. ఈ కోడ్ మొత్తాన్ని Ctrl+A చేస్తాను అండ్ డిలీట్ అనేది చేసుకుంటాను అన్నమాట. ఈ కోడ్ మొత్తాన్ని కాపీ చేసుకొని విజువల్ ఇక్కడ చాట్‌జీపీటీకి పేస్ట్ చేస్తాను. సెండ్ విజువల్ స్టూడియో చాట్‌జీపీటీకి సెండ్ చేసుకున్న తర్వాత అది మనకు ఒక టాపిక్ అనేది ఇస్తుంది. ఆ కోడ్ మొత్తాన్ని తెచ్చి నేను ఈ కోడ్ అనేది డిలీట్ చేస్తాను. డిలీట్ చేసుకున్న తర్వాత చాట్‌జీపీటీ ఇచ్చిన కోడ్ మొత్తాన్ని ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు బార్స్ అనేది క్రియేట్ చేసింది. బార్స్ పైన ఒక బార్, కింద ఒక బార్. బార్స్లో ఏముంటుందంటే హోమ్ పేజ్, కేటగిరీస్ అవి ఇవి అని ఉంటాయన్నమాట. దాంతో మాట్లాడుకున్న తర్వాత నేను చూడొచ్చు మీరు రైట్ సైడ్లో, లెఫ్ట్ సైడ్లో మీకు ఆల్రెడీ చూపిస్తున్నాను చాట్‌జీపీటీతో నేను కన్వర్జేషన్ అనేది ఎలా చేశాను అన్నది.
ఫస్ట్ ఎపిసోడ్ ఇలాగే లాంగ్ ఉంటుంది, దీంట్లో మొత్తం సొల్లు ఉండొచ్చు, మీకు అంత క్లియర్గా అర్థం కాకపోవచ్చు. బట్ సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అనేటివి చాలా నీట్గా చెప్తాను. ఏ కోడ్ ఎక్కడ ఎందుకు పే చేసాం అన్నది కూడా చెప్తాను. ఇక్కడ నేను రీబిల్డ్ అనేది చేస్తున్నాను, కోడ్ పేస్ట్ చేశాను కదా, బిల్డ్ అనేది చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు ఈ కోడ్ మొత్తాన్ని నేను Ctrl+S ఒత్తి సేవ్ చేసుకుంటాను. సేవ్ చేసుకున్న తర్వాత Ctrl+F నొక్కగానే మన కోడ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ పైన చూసుకోవచ్చు గ్రోజో అని బార్ అనేది క్రియేట్ చేసింది అన్నమాట. ఈ బార్ హోమ్ పేజ్ అన్నీ క్రియేట్ చేసింది. ఇక్కడ కింద కూడా చూసుకోవచ్చు, మీకు సెకండ్ బార్ అనేది కూడా క్రియేట్ చేసింది. ఇక్కడ 2026 అని కూడా ఇచ్చింది గ్రోజో. ఎప్పుడు ఈ వెబ్సైట్ క్రియేట్ అయిందంటే 2026. ఇక్కడ పైనకి వెళ్ళి చూస్తే ఇక్కడ గ్రోజో అని లోగో ఇచ్చింది. అండ్ ఇక్కడ హోమ్ పేజ్, కేటగిరీస్, ప్రోడక్ట్స్ అండ్ అన్ని సర్చ్, అకౌంట్, కార్ట్ అనేటివన్నీ రెడీ చేసింది అనమాట. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.